రాష్ట్ర వ్యాప్తంగా 2024 నుంచి 25 విద్యా సంవత్సరానికి గాను మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించారు. అందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,40,884 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 3 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవగా ఏప్రిల్ 9వ తేదీతో అది ముగిసింది. ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి గాను మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించారు. అందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,40,884 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 3 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవగా ఏప్రిల్ 9వ తేదీతో అది ముగిసింది. రైట్, ఇక ఈ రోజు ఉదయం 10 గంటలకు 10వ తరగతి రిజల్ట్స్ రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. ఎస్ రామచందర్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సునీత. అయితే ఏపీలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు మాత్రం ఈ రోజు విడుదల కానున్నాయి. దీనికి అధికారులు అందరూ కూడా సర్వం సిద్ధం చేశారు. ఉదయం 10 గంటలకు ఈ రిజల్ట్స్ ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2024-25 విద్యా సంవత్సరానికి గాను మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా ఈ 10th పబ్లిక్ పరీక్షలు అయితే నిర్వహించారు. అందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6,49,000 మంది పైచిలుకు విద్యార్థులు ఈ పరీక్షలను రాశారు. అయితే ఏప్రిల్ 3 నుంచి కూడా ఈ జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభం అయింది. అయితే ఏప్రిల్ 9వ తేదీతో అది ముగిసింది. అయితే అంతా ముగిసిన తర్వాత కూడా నేడు ఈ రోజు 10వ తరగతి పరీక్ష ఫలితాల విడుదల చేయాలని చెప్పి అధికారులు భావించిన నేపథ్యంలో ఈ రోజు విడుదల చేయబోతున్నారు. అయితే ఎంతమంది ఉత్తీర్ణులు అవుతారు, అందులో బాలికలది పై చేయి ఉంటుందా, బాలులది పై చేయి ఉంటుందా అన్నది కూడా ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ విద్యా సంవత్సరానికి పరీక్ష రాసినటువంటి 6,00,000 లక్షల మంది ఏదైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులందరూ పాస్ అవుతారా, లేకపోతే ఎంతమంది ఉత్తీర్ణులు అవుతారా అన్నది కూడా ఉత్కంఠంగా ఉంది పరీక్ష రాసినటువంటి విద్యార్థులలో. అయితే ఒకటే ఒక్కరు చెప్తున్న మాట ఒకటే, ఏదైతే పరీక్ష రాశారో పరీక్షలు రాసిన తర్వాత పాస్ ఫెయిల్ అనేది ఎవరు పట్టించుకోవద్దు. పాస్ అయిన ఫెయిల్ అయినా కూడా స్పోర్టివ్ గా తీసుకొని మరొకసారి ఎగ్జామ్ చేసి పాస్ అవ్వాలని చెప్పి కూడా ఎవరు కూడా బలవన్మరణాలకు కావచ్చు, అలాగే ఫెయిల్ అయిపోయి ఏదైతే తన ఫ్రెండ్స్ మిగతా మేము ఫెయిల్ అయ్యామన్న భావన కలిగించుకోకుండా అందరూ కూడా స్పోర్టివ్ గా తీసుకొని ఎటువంటి సూసైడ్ అటెంప్ట్స్ కు వెళ్ళొద్దు అని చెప్పి కూడా చాలా మంది విద్యావేత్తలు అందరూ కూడా పిలుపునిస్తారు. విద్యార్థులకు చదివి మరొకసారి చదివి పాస్ అయ్యి కాలేజీకి వెళ్లే అవకాశం ఉంటుంది, కానీ ప్రాణాలు తీసుకోకూడదని చెప్పి కూడా మరోవైపు ప్రభుత్వము అటు విద్యావేత్తలు ప్రజా సంఘాలు కూడా పిలుపునిస్తున్నాయి విద్యార్థులకు. చూడాలి ఎంతమంది ఈ రోజు పాస్ అవుతారు అన్నది కూడా అసలు ఉత్కంఠంగా ఉంది. దాదాపు ఒక సంవత్సరం ఒక అకాడమిక్ 10th క్లాస్ ఒక అకాడమిక్ అంతా చదివి ఒక ఫలితాలు ఈ రోజు రాబోతున్నాయి. పబ్లిక్ పరీక్ష 10th క్లాస్. అయితే చాలా మంది 10th క్లాసే చాలా స్టేజ్ అనేది ఉంటుంది స్కూల్ సంబంధించిన స్టేజ్ లో. అయితే ఎంతమంది కాలేజీలకు వెళ్తారో వారి విద్యా సంవత్సరానికి గాను కష్టపడి రాసినటువంటి ఈ ఫలితాలు విద్యార్థుల భవిష్యత్తును తేల్చే విధంగా ఈ రోజు మనం చెప్పుకోవచ్చు. మరి అన్ని ప్లాట్ఫామ్స్లలో వెబ్సైట్లలో కావచ్చు, అలాగే
మనమిత్ర ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి వాట్సాప్ గవర్నెన్స్, ఆ వాట్సాప్ లో కూడా 10వ తరగతి ఫలితాలను చూసుకోవచ్చు అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా విద్యార్థులు అధికారులు విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని చెప్పి కూడా ప్రభుత్వం చెబుతుంది. మరి ఎగ్జాక్ట్లీ గా 10 గంటలకు మంత్రి నారా లోకేష్ ఈ 10వ తరగతి ఫలితాలను అయితే రిలీజ్ చేయబోతున్నారు అనిత. రైట్ రామచందర్, థ్యాంక్ యూ.